హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. లూకా సువార్త 6వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసినట్లయితే, ఇప్పుడు ఆకలి గొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు అని చెప్పి వ్రాయబడిందండి. ఆమెన హల్లెలూయా. ఈ తృప్తిపరచబడుదురు అనే పదమును మనము గ్రీకులో చూసినట్లయితే టోర్ టాజో అని చెప్పి అంటారు. దీనికి అర్థము నింపడం, తృప్తిపరచబడము. మనం కొత్త నిబంధన గ్రంథంలో చూసినట్లయితే దేవుడు తన ప్రజల భౌతిక అవసరాలను తీరుస్తూ తృప్తిపరుస్తాడు అనే దాన్ని అభివర్ణించడానికి దీన్ని ఉపయోగిస్తారండి. ఈరోజు మనం చాలా మందిని చూసినట్టయితే ఎంత సంపాదించినను, ఏమి చేసినను తృప్తి కలిగి జీవించలేకపోతున్నారండి. మనం నిజమైన తృప్తి పొందుకోవాలంటే మనము దేవుని జీవాహారము అంటే దేవుని వాక్యాన్ని కలిగి ఉండాలి. యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడి రక్షణ కలిగి జీవించే వారిగా ఉండాలి. అదేవిధంగా పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకునే వారిగా ఉండాలండి. ఎప్పుడైతే మనము ఇవి పొందుకునే వారిగా ఉంటామో మనము నిజమైన తృప్తి పొందుకునే వారిగా ఉంటాము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఈ లోకంలో తృప్తి పొందుకోవాలని చెప్పి ఎంతగానో ఆతృత పడుతున్నావేమో, కానీ ఈ లోకం ఇచ్చే సంతోషము తాత్కాలికమైనది, కానీ దేవుడిచ్చే తృప్తి నిజమైనది. కాబట్టి నువ్వు నిజమైన తృప్తి పొందుకోవాలి అంటే నీవు దేవునితో సన్నిహిత సంబంధం కలిగి దేవుని చిత్తానుసారంగా నీవు జీవించినట్టయితే అప్పుడు దేవుడు నీ హృదయమును తన మేళ్లతో, తన ఆశీర్వాదంతో నింపి నీకు సంతోషమును, సంతృప్తిని అనుగ్రహించేవాడిగా ఉంటాడు.